డెంటల్ కేర్ మల్కాజ్గిరి దగ్గర స్కానో ఎయిర్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బేస్డ్ డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్ని ఆపరేట్ చేశాం. దీన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు ఆపరేట్ చేశారు. సో మీకు మనందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు ఒక రివల్యూషనరీ డెవలప్మెంట్ అనేది మన అన్ని ఫీల్డ్స్లో కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ టైం మన డెంటల్ హెల్త్ అండ్ డెంటల్ స్క్రీన్లో కూడా మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో దీని ఎక్విప్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే అది మన ఆటోమేటిక్గా పేషెంట్ ఒక అప్పర్ జాన్ లోవర్ జాన్ స్కాన్ చేసి వాళ్ళకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయో అది మనకు ఒక వాట్సాప్ రూపంలో ఏ ట్రీట్మెంట్ చేసుకుంటే బెటరో అది కూడా మనకు సజెస్ట్ చేస్తూ ఒక వాట్సాప్ మెసేజ్ అనేది వస్తుంది. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ అక్యురసీ ఇన్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. దంత వైద్యంలో ఎన్నో కొత్త పరికరాలని ఇంట్రడ్యూస్ చేయడంలో మేము మొదటగా ఉంటాం. మేము ఇందులో భాగంగా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డెంటల్ చెకప్స్ని ఎంత సులభంగా చేయవచ్చు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కానర్తో చేసుకోవడానికి పేషెంట్ చాలా వీలుగా ఉంటుంది. ప్లస్ అదే నెగ్లెక్ట్ చేస్తే అది డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందని కూడా మనకు ఒక రిపోర్ట్ లాగా వాట్సాప్ కానీ డాక్టర్ కానీ షేర్ అవుతుంది. దానివల్ల పేషెంట్స్కి ముందుగానే తెలుస్తుంది పన్ను ఎన్ని రోజుల్లో ఇంకా ఖరాబ్ అయిపోతుంది, దానివల్ల ఇంకా నష్టం జరుగుతుంది. పొద్దున్న మేడం దీనివల్ల పేషెంట్స్కి ఈజీగా మా ఒక్క నిమిషం మాట్లాడుతున్నా ఉండండి. ఒక్క నిమిషం రెడీ స్టార్ట్ చేయాలా? దీనివల్ల పేషెంట్స్కి ఈజీగా ప్రాబ్లం ఏందో వెంటనే తెలుస్తుంది, ఏ ట్రీట్మెంట్ అవసరం అవుతుందో తెలుస్తుంది. దానివల్ల పేషెంట్ వెంటనే ఆలోచించి ఏది ముఖ్యం అనేది ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీనిని ఇనాగరేట్ చేయడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు అంటే రామచంద్రరావు గారిని ఆహ్వానించాము. మా కోరిక మేరకు ఆయన వచ్చి దీన్ని ఆవిష్కరించి ఈరోజు ప్రజలకి పేషెంట్స్కి అందుబాటులో ఉండడానికి దోహదపడినందుకు రామచంద్రరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.